ఫోన్ అనేది ఈ రోజుల్లో మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయింది. హమ్ ఖానా నహీ బతక్ సక్తా, లేకిన్ మొబైల్ నహీ సక్తా, బతుకు నహీ అన్నట్టు ఉంటున్నారు. ఫోన్ దూరంగా ఉన్న మనుషులతో మాట్లాడడానికే కాదు, దగ్గరగా పక్కనే ఉన్న మనుషులను కూడా దూరం చేస్తోంది. అయితే ఫోన్ లాక్లో ఉన్న ముఖ్యంగా ఫోన్లో నెట్వర్క్ లేకపోయినా అత్యవసర కాల్ అనేది కనెక్ట్ అవుతుంది. ఇదెలా సాధ్యం? ఎమర్జెన్సీ నంబర్ అసలు ఎలా పనిచేస్తుంది? లెట్స్ వాచ్ దిస్ వీడియో. మీరు ఎవరికైనా కాల్ చేసినప్పుడు ముందుగా టవర్‌కి మెసేజ్ చేరుకుంటుంది. ఆ తర్వాత అవతలి వ్యక్తికి కాల్ అనేది కనెక్ట్ అవుతుంది. ఈ ప్రక్రియ సెకండ్ల వ్యవధిలో జరుగుతుంది. అయితే ఎమర్జెన్సీ కాల్ విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. మరి ఫోన్‌లో నెట్వర్క్ లేకపోతే ఎలా కలుస్తుంది అంటే వేరే నెట్వర్క్ ద్వారా అన్నమాట. మామూలుగా ఫోన్‌లో నెట్వర్క్ ఉంటే ఉచితంగా ఎమర్జెన్సీ కాల్ అనేది కనెక్ట్ అవుతుంది. కానీ నెట్వర్క్ లేనప్పుడు కూడా అత్యవసర కాల్ అనేది కనెక్ట్ అవుతుంది. ఫోన్‌లో నెట్వర్క్ లేకపోవడం అంటే మొబైల్ ఆపరేటర్ నుండి సిగ్నల్ అనేది అందడం లేదని అర్థం. మొబైల్ ఆపరేటర్ నుండి నెట్వర్క్ రాకపోతే అందుబాటులో ఉన్న మరో మొబైల్ నెట్వర్క్ ద్వారా ఎమర్జెన్సీ కాల్ అనేది కనెక్ట్ అవుతుంది. వేరే నెట్వర్క్కి కనెక్ట్ అయ్యింది కదా అని మిగతా వ్యక్తులకు కాల్ చేసుకుందామంటే కుదరదు. ఎందుకంటే కేవలం అత్యవసర కాల్స్ మాత్రమే కనెక్ట్ అవుతాయి. ఇక మీ మొబైల్ ఆపరేటర్ వేరే అయినా కానీ మీరున్న ప్రాంతానికి సమీపంలో వేరే మొబైల్ నెట్వర్క్ అయినా కానీ ఏది ఉంటే దానికి ఎమర్జెన్సీ కాల్ అనేది కనెక్ట్ అవుతుంది. ఆ మొబైల్ నెట్వర్క్ ద్వారా అత్యవసర కాల్స్ వెళ్తాయి. అదన్నమాట విషయం. మీ ఫోన్లో నెట్వర్క్ లేకపోయినా సమీపంలో ఉన్న నెట్వర్క్ నుండి ఆ మొబైల్ ఆపరేటర్ ద్వారా కాల్ అనేది కనెక్ట్ అవుతుంది.